బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ తెగడలేదు. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఆర్జేడీ మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. సీట్ల పంపకాలతో పాటు కేటాయింపులను పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ కు కేటాయించిన సీట్లు బలమైన నియోజకవర్గాల్లో ఆర్జేడీ మిత్రపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రికి సీట్ల పంపకాలపై కొలికొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్, ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయి అభ్యర్థులకు సంబంధించి జాబితాలు విడుదలయ్యాయి. బీజేపీ, జేడీయూ 2 జాబితాలను విడుదల చేశాయి. మొత్తం 83 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేయగా జేడీయూ 2 జాబితాల్లో 101 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జన్సురాజ్ కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పాటు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే మహాగఠబంధన్ అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదలవుతుందోనని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఎదురుచూస్తున్నారు.